వైఎస్ఆర్ కడప జిల్లా బి కోడూరు మండలం నందు కడప జిల్లా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ఎంఆర్పీఎస్ కడప జిల్లా అధ్యక్షులు వెంకటేష్ సభ అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా ఇన్ఛార్జి గుండాల ఈశ్వరయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ నెల 15వ తారీఖున కడప జిల్లా సమావేశం కడపలోని రాజేశ్వరి కళ్యాణ మండపం సమావేశం నందు జరుగుతుంది. ఈ సమావేశంలో కడప జిల్లాలోని ప్రతి గ్రామం నందు ఎంఆర్పీఎస్ జెండా దిమ్మలను, ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీలను వేగవంతం చేయాలని జిల్లా మండల ఇన్ఛార్జీలకు తెలియజేశారు. మీరు వచ్చినప్పటికీ కూడా ఇదే కోరుకుంటారు తప్ప నాయకత్వం ఎక్కడ ఏముంది, ప్రజలు ఏం చేస్తారు, నా నాయకత్వం ఎక్కడ బాగుపడతానని చెప్పి సందర్భాలు ఏ నాయకత్వానికి లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఓడగొడవడం కాదు. ఈరోజు మీరు కూటమి సపోర్ట్ చేయమని చెప్పారు, కృష్ణమాది గారు చెప్పారు, నేను కూటమి సపోర్ట్ చేశాను. ఈరోజు కూటమి చేస్తే బీగూడ మండలంలో వైఎస్ఆర్ పార్టీలో 5 మందికి 10 మందికి సపోర్ట్ చేస్తే ఈరోజు అల్లి వాళ్ళకు ఒక్క సీట్ కూడా ఇచ్చే సంత వాళ్ళకి లేదు, ఒక్క ఏది కూడా ఇల్లే. మరి ఎందుకు ఈ ఎంఆర్పీ ఏం చేస్తారు? మీరు ఇన్ఛార్జ్ చేసిన వాళ్ళు ఏం? నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఈ నెల 15వ తేదీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు కడప జిల్లాకు రాబోతున్నారు. మాదిగ జనాభా ఈ జిల్లాలో ఎంతమందిలో గ్రామాలు కానీ పట్టణాలు కానీ నియోజకవర్గాలు కానీ మాదిగల సత్తా ఎంతుందో కడప జిల్లాలో తెలుసుకోబోతున్నాము. ఆ రోజు 15వ తేదీ కడప జిల్లానే మాదిగ కబ్జాలేవి తీసుకోబోతున్నాము. మాదిగల సత్తా కడప జిల్లా మండలం మధ్యలో ఇన్ఛార్జ్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి గ్రహీత పద్మశ్రీ